హరే కృష్ణ. సో మనం మొదలు పెడతామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. ఓకే, సో మనము 7వ స్కందం 12వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. సో ఈ అధ్యాయంలో ముఖ్యంగా ద పర్ఫెక్ట్ సొసైటీ 4 స్పిరిచువల్ క్లాసెస్ అంటే ఒక మంచి సమాజం నిర్మాణంకు 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అవసరం. 4 వర్ణాల గురించి ఇంతకు ముందు అధ్యాయంలో చర్చించుకున్నాం. ఇప్పుడు 4 ఆశ్రమాల గురించి ఈ అధ్యాయం నుంచి చర్చించుకుంటాం. సో ముందుగా బ్రహ్మచారి ఆశ్రమంతో బ్రహ్మచారి యొక్క లక్షణాలు, కర్తవ్యాలు, నడుచుకునే విధానం, దీనన్నిటి గురించి కూడా ఇప్పుడు నారద ముని చెప్తాడు అనమాట. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. సో చూద్దామంట. సో ఫస్ట్ శ్లోకం. శ్రీ నారద ఉవాచ బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్ నీచో గురౌ సుదృఢ సౌహృద. చాలా మంచి శ్లోకం, చాలా మంది కోట్ చేస్తారు ఈ శ్లోకాన్ని. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక బ్రహ్మచారి స్టూడెంట్ గురుకులంలో ఉండాలి. అలా గురుకులంలో నివసిస్తూ బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం అంటే అక్కడ నివసిస్తూ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అక్కడ నేర్చుకోవాలి. ఇంకా గురోర్హితం అంటే గురువు యొక్క హితం కోరి, గురువు కోసం, గురువు యొక్క హితానికి ఆయన అక్కడ నివసించాలి. అలాగే ఆచరణ దాసవన్ నీచో, ఎలా ఆచరణ ఉండాలంటే ఒక దాసుడిగా, అంటే ఒక సేవా భావంతో, ఒక సేవకుడిగా, నమ్రత భావనతో, నేను ఇక్కడ ఒక తుచ్చమైన వ్యక్తిని అని అక్కడ సేవాభావంతో ఉండాలి. అలాగే గురౌ సుదృఢ సౌహృద, సుదృఢమైన అక్కడ గురువు పట్ల
సౌహృదం అంటే ఒక మంచి ఉద్దేశంతో అక్కడ మంచి రిలేషన్షిప్ తో గురువు దగ్గర అక్కడ ఉండాలన్నమాట. గురువు కోసం సాయం ప్రాతర్ ఉపాసీత గురువజ్ఞర్క సురోత్తమాన్ సంధ్యే ఉభే చ యత వాగ్ జపన్ బ్రహ్మ సమాహితః. పొద్దున మరియు రాత్రి అంటే మబ్బులో ఇంకా ఈవినింగ్ సంధ్యా సమయంలో గురువు గురించి స్మరించుకోవాలి. అలా గురువు, అగ్ని, సూర్యదేవుడు ఇంకా విష్ణువుని స్మరించుకోవాలి. ఇంకా గాయత్రి మంత్రాన్ని జపం చేసి ఆయన వారిని ఈ విధంగా ఆరాధించాలి. అందుకనే పొద్దున సూర్యోదయం సమయంలో, సూర్యోదయం కన్నా ముందు యాక్చువల్లీ బ్రహ్మ ముహూర్తం తర్వాత ఆ టైంలో మళ్ళీ సంధ్యాకాలంలో బ్రహ్మచారి అందరూ కూడా చేయాలి, గాయత్రి మంత్రం జపించాలి. అంటే ఎవరైతే దీక్షితులో, బ్రాహ్మణ దీక్షితులో. సో నెక్స్ట్ చందాంసధీయతా గురోర్ ఆహుతశ్చేత్ సుయంత్రితః ఉపక్రమే వసానే చరణౌ శిరసా నమేత్. ఎప్పుడైతే గురువు పిలుస్తాడో అప్పుడు ఆయన తక్షణం గురువు యొక్క దక్షిణలోకి రావాలి, ఆయన ముందుకి. అలాగే అక్కడ నేర్చుకోవాలి, వేదిక మంత్రాలు చదవాలి, నేర్చుకోవాలి వాటిని రెగ్యులర్గా నిత్యం. ఇంకా ప్రతిరోజు ఆ విధంగా గురువుకి నమస్కారం అర్పించాలి. చరణాల వద్ద, గురువు యొక్క చరణాల వద్ద శిరస్సు వంచి నమస్కరించాలి, ప్రణామాలు చేయాలి. ఇలా పొద్దున మొదలు పెట్టినప్పుడు చదువు, తర్వాత మిగిసిన తర్వాత కూడా, చదువు అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు మేకలార్జీన వాషాంసి జటా దండా కమండలూన్ బిభ్రయాత్ ఉపవీతం చ దర్భపాణిర్యతోదితం. సో ఆయన డ్రెస్ ఎలా ఉండాలంట, ఆయన చేతిలో శుద్ధమైన కుష గ్రాస్ అది చేతిలో పట్టుకొని, ఇంకా స్ట్రా బెల్ట్ వేసుకొని, డియర్ స్కిన్ దాంతో ఆయన వస్త్రాలు ధరించి, ఇంకా మ్యాటెడ్ హెయిర్ అంటే జట ఉండాలి, జుట్టు. ఇంకా ఒక చేతిలో ఒక కర్ర రాడ్ పట్టుకోవాలి, ఇంకా కమండలు దండ, ఇంకా కమండలం, ఇంకా బ్రాహ్మిన్ థ్రెడ్, సీక్రెట్ థ్రెడ్ ఉంటుంది కదా, ఉపవీత, అది ఉపవీతం. ఇవన్నీ ఎలాగైతే శాస్త్రాల్లో చెప్పారో అవన్నీ ధరించి ఉండాలి. సో ఇది గురుకులంలో బ్రహ్మచారి యొక్క డ్రెస్ అన్నమాట. సో నెక్స్ట్ టెక్స్ట్ 5. ఇక దేనికి కూడా తాత్పర్యాలు లేవు, ఓన్లీ అనువాదం ఉంది, అందుకే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఒకేసారి చర్చిద్దాం ఇక్కడ తాత్పర్యం. సాయం ప్రాతశ్చరేద్ భైక్ష్యం గురవే తన్నివేదయే భుంజీత యద్యనుజ్ఞాతో నో చేత్ ఉపవసేత్ క్వచిత్. అలాగే బ్రహ్మచారి రోజు పొద్దున సాయంత్రం బయటికి వెళ్ళి భిక్షాటనకి వెళ్ళి భిక్ష కలెక్షన్ చేసుకొని వచ్చి అంతా కూడా గురువుకు సమర్పించాలి. ఒకవేళ గురువు ఆయనకు ఆదేశం ఇస్తేనే అతను ఆ రోజు ఆహారం తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ గురువు ఆయనకు ఆదేశం ఇవ్వలేకపోతే తినడానికి, ఆయన ఆ రోజు ఉపవాసం ఉండాలి అంతే. ఉపవాసే క్వచిత్. సుశీలో మితభుగ్దక్షః శ్రద్ధధానోచితేంద్రియః యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. ఇంకా ఒక బ్రహ్మచారి ఆయన ఒక ఆచరణ చాలా చక్కగా ఉండాలి. దాని తర్వాత ఆయనకి ఏదైతే కావాలో తినడానికి కానీ,
ఆయన యొక్క అవసరాలకు కానీ అవసరం కన్నా ఎక్కువగా గ్రహించకూడదు. అలాగే ఎంతో దక్షతతో ఎంతో చురుగ్గా ఆయన ఏవైతే ఆదేశాలు తన గురువు నుంచి శాస్త్రాల నుంచి లభించాయో వాటిని సంపూర్ణంగా విశ్వసించాలి. అలాగే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంకా ఎంత అవసరమో అంత మట్టుకే స్త్రీలతో కానీ అలా స్త్రీల ద్వారా నియంత్రించబడ్డ వ్యక్తులతో ఆయన సాంగత్యం చేయాలి. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాద వారు తాత్పర్యంలో చెప్తున్నారు. ఒక బ్రహ్మచారి ఆ విధంగా స్త్రీలతో కానీ లేకపోతే ఎక్కువగా స్త్రీలతో సాంగత్యంతో వాళ్ళ ఆసక్తులై వాళ్ళ నియంత్రణలో ఉండే పురుషులతో కూడా ఎక్కువగా సాంగత్యం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతో. కోర్స్ బయటికి వెళ్ళినప్పుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటికి వెళ్తారు, భిక్ష అడుక్కుంటారు కాబట్టి అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అక్కడ ఉన్న స్త్రీలు కానీ పురుషులతో కూడా. కానీ అక్కడ ఉండే సాంగత్యం చాలా కొద్దిసేపే, ఎక్కువసేపు ఉండదు. అలాగే భిక్షాటన గురించి సంబంధించిన మాత్రమే మాట్లాడాలి, ఇంకెక్కువ కాదు. అలాగే స్త్రీల పట్ల ఎక్కువగా ఆసక్తులై ఉండే పురుషులు, వాళ్ళ ద్వారా నియంత్రులై ఉండే పురుషులతో కూడా జాగ్రత్తగా ఎక్కువగా వాళ్ళతో కూడా సాంగత్యం చేయకూడదు అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వరకు ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే వైదిక కాలంలో ఇలా ఉండేవారు అన్నమాట బ్రహ్మచారి. ఎగ్జాక్ట్గా అలా ఉండట్లేదు. మీరు ఇస్కాన్లో ఎవరిని ఇలా చూడరు, అంటే ఇలా డ్రెస్ చేసుకొని లేకపోతే ఇలా ఉండడం. సో ఇస్కాన్ అనేది మామూలుగా ఇప్పుడు గురుకులం సిస్టంలో ఎలాగైతే ఒక గురువు ఉండేవారు, ఆయనది ఒక గురుకులం ఆశ్రమం ఉండేది, అక్కడే అందరు ఉండేవారు. ఆయన నుంచి ఇంకా ఆయన యొక్క శిష్యుల నుంచి ట్రైనింగ్ పొందేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే ఇక్కడ మనకు అలాంటి సిస్టమ్ అయితే సొసైటీలో లేనే లేదు. ఈ వర్ణాశ్రమం అనేది సంపూర్ణంగా ఈ సమాజంలో యాక్చువల్లీ ఎవరు పాటించట్లేదు. అందుకనే మళ్ళీ ప్రభుపాదులు వారు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడున్న కలియుగం పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ఇవన్నీ పాటించడానికి ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా భక్తి చేసుకోవడానికి, మనం మంచి సాధన చేసుకొని తర్వాత ప్రచారం, ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి. ఎందుకంటే ఈ వర్ణాశ్రమం యొక్క మెయిన్ ఉద్దేశం అదనమాట. భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి, భగవంతుడికి భక్తి చేసుకోవాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలి, ఇదే మెయిన్ ఉద్దేశం. సో అందుకనే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న విధంగా డ్రెస్సింగ్ కానీ ఉండదు, అవునా? సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఎలాగైతే మనకు చెప్పారో మాడిఫై చేసి ఎలా ఉండాలి ఎలా ఏంటి అనేది ఆయన సమయంలో ఎలా ఆయన మొదలు పెట్టారో అలాగే ఇప్పుడు ఇస్కాన్లో మనము పాటిస్తున్నాం అన్నమాట. సో ఆచార్యులు సెట్ చేస్తారు సమయము, కాలము, పరిస్థితులు అనుగుణంగా ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాము. ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. ఇప్పుడు భిక్షాటనకి ఎవరు వెళ్ళట్లేదు ఇస్కాన్లో బ్రహ్మచారులు పెద్దగా, అంటే వెళ్తారు ఒక విధంగా చెప్పాలంటే, అందరి డొనేషన్స్ కలెక్షన్ చేస్తారు అది. కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషనల్ సిస్టమ్ ఎలా ఉందో అలా చేయరు, కానీ ప్రిన్సిపల్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. ప్రిన్సిపల్స్ అవే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు కూడా బ్రహ్మచారి అంటే ఇస్కాన్లో ఆయన ఏదో ఒక టెంపుల్లో ఉంటారు, ఇస్కాన్ టెంపుల్. ఆ టెంపుల్ అనేది ఒక విధంగా ఇది ప్రభుపాదులు వారు స్థాపించిన ఇస్కాన్ మందిరం, ప్రభుపాదులు వారు స్థాపించిన ఒక గురుకులం ఆశ్రమం అనుకోండి బ్రహ్మచారులకి. సో అలా గురుకులంలో ఎలా ఉంటారు అలాగే ఇప్పుడు కూడా బ్రహ్మచారులు ఆశ్రమంలో, టెంపుల్లో, ఇస్కాన్ మందిరంలో ఉంటారు ఇస్కాన్లో అయితే. అలాగే వాళ్ళు చేసే అన్ని సేవలు, ఇంకా అన్ని రకాల డొనేషన్ ఏమైనా కలెక్షన్ చేస్తే అదంతా కూడా ఇక్కడ ఇస్కాన్ మందిరానికి ఇస్తారు. అంటే అది ప్రభుపాదుల ద్వారా స్థాపించిన మందిరం, గురుకులం కాబట్టి, ఆశ్రమం కాబట్టి. సో మనందరికీ కూడా యాక్చువల్లీ ప్రధాన శిక్షా గురువు వచ్చేసి శిల ప్రభుపాదుల వారు. సో ఆ విధంగా ప్రిన్సిపల్లీ ఇక్కడ కూడా ఉన్న బ్రహ్మచారులందరూ కూడా అందరూ ఏవైతే చేస్తున్నారో సేవలు కానీ కలెక్షన్ కానీ అంతా కూడా అలా ప్రభుపాదుల వారి కోసం చేస్తున్నారు అన్నమాట. ఓకే,
సో ప్రిన్సిపల్స్ అనేవి కామన్ గా ఫాలో అవుతారు. ఓకే, ఎందుకంటే ప్రభుపాదులు వారు చూశారనమాట. ఇప్పుడు ప్రభుపాదులు వారు ఒకవేళ బయటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు బయట ప్రపంచం ఉన్న కలియుగంలో ఉన్న సిస్టమ్ చూసి ఒకవేళ సరైన మందిరము, సరైన సదుపాయాలు ఏమీ లేకపోతే ఇక్కడ ఎవరు వచ్చి ఉండి భక్తి చేసుకొని ప్రచారం చేసుకుని ప్రసక్తే లేదు. చాలా మంది రారు అలా ఎవరు. కాబట్టి సరైన వసతులు ఉండాలి. ఇంకా ఇప్పుడు ముందు గురుకులాలు ఎక్కడో దూరం ఉండేవి, ఇప్పుడు అలా కాకుండా మందిరాలు అనేవి భక్తి సిద్ధాంత ఠాకూర్ సిటీలో ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్, మనం మందిరాలు నిర్మించేది ప్రచారం కోసం, సామాన్య ప్రజలందరికీ ప్రచారం చేయడం, వాళ్ళందరినీ భక్తి మార్గంలో తీసుకురావడం కోసం. సిటీలో అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారో అక్కడే మందిరం ఓపెన్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ అందుకనే గురుకులంలో అప్పుడు ఉన్న వేదిక గురుకులంలో మెయిన్ ఉద్దేశం ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వడానికి బ్రహ్మచారీస్కి, తర్వాత అక్కడ నుంచి వాళ్ళ తర్వాత ట్రైనింగ్ తీసుకొని వచ్చేస్తారు తర్వాత, లేకపోతే అక్కడ ఉండి కంటిన్యూ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఓన్లీ బ్రహ్మచర్యం పాటించడమే ఒకటే మెయిన్ ఉద్దేశం కాదు. బ్రహ్మచర్యం పాటించి తర్వాత భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళాలి తిరిగి, అలాగే ప్రచారం కూడా చేయాలి. సో అందుకే ఇప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ వర్ణాశ్రమం స్థాపించారు భగవంతుడు, ఆ ఉద్దేశం అనేది యాక్చువల్లీ ఫుల్ఫిల్ అవ్వడానికి కొంచెం టైం, ప్లేస్, సర్కమ్స్టెన్సెస్ ప్రకారం, దేశకాల పరిస్థితుల ప్రకారం కొన్ని మార్పులు జరిపి ఇప్పుడు ఇవి మన ఇస్కాన్లో కూడా ప్రభుపాదులు వారు స్టార్ట్ చేశారు, పాటిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వర్జయేత్ ప్రమదాగాతాం అగ్రహస్థో బృహద్వ్రతః ఇంద్రియాణి ప్రమాతిని హరంత్యప్యతేర్మనః హరంత్యప్యతేర్మనః. సో అలా బ్రహ్మచారి అంటే ఇంకా ఎవరైతే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదో, సో అటువంటి వ్యక్తి స్త్రీల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంద్రియాలు ఎంత పవర్ఫుల్ అంటే సన్యాసి యొక్క మనస్సుని కూడా విచలితం చేయగలవు. అందుకని సో ఇక్కడ బృహద్వ్రత అని చెప్పారు. బృహద్వ్రత అంటే ఎవరైతే మొత్తం ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తాము అని వ్రతం తీసుకున్నాము. సో అందుకే సన్యాసి ఇంకా బ్రహ్మచారి వీళ్ళందరూ కూడా ఇలా ఎక్కువ స్త్రీల గురించి సంభాషణ, వారి గురించి రాసిన విషయాల గురించి చదవడం, ఇవన్నీ చేయకూడదు అన్నమాట. సో ఇది మొత్తం ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రిన్సిపల్ అన్నమాట. ఇది ప్రతి శాస్త్రంలో కూడా రాశారు, వేదిక గ్రంథాల్లో. అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అన్నిట్లో కూడా స్త్రీ సాంగత్యం ఒక రెస్ట్రిక్షన్ ఉంది. బ్రహ్మచారి ఇంకా సన్యాసులు అయితే కంప్లీట్ గా వాళ్ళు స్త్రీలతో సాంగత్యం చేయరు, వాళ్ళతో కలిసి ఉండరు. నెక్స్ట్ గృహస్థాశ్రమంలో ఉన్న వివాహం చేసుకొని అక్కడ కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలి, అవి తర్వాత వస్తాయి, అప్పుడు చూద్దాము. ఇంకా వానప్రస్థలో కలిసి ఉన్న అక్కడ కూడా వాళ్ళు మైథునం అనేది చేయరు. సో తద్వారా అంటే ప్రతి దగ్గర ఇక్కడ ఈ విషయంలో ఎందుకు అంటే దీని ద్వారానే ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా బంధనం పెరిగిపోతుంది అని ఆ కారణంగా ఇక్కడ చెప్పారనమాట. సో ఇలా ఉండాలి అని. అందుకే బృహద్వ్రత అంటే ఎవరైతే నిశ్చయించుకున్నారో ఇంకా నేను జీవితాంతం అంతా వివాహం చేసుకోకుండా ఉంటాను అని, అలాంటి వాళ్ళు బృహద్వ్రత అంటారు. నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. కేశ ప్రసాదనోన్మర్త స్నపనాభ్యాంజనాదికం గురు స్త్రీభిర్
యువతిభిః కారయేన్నాత్మనో యువా. ఇంకొకటి ఏంటంటే ఇది గురుకులంలో ఉండేది ముందుగా. ఒకవేళ గురువు యొక్క పత్ని భార్య చాలా యంగ్ యౌవన వయసులో ఉంటే, అప్పుడు అలా ఒక యంగ్ బ్రహ్మచారి ఎవరైనా ఉంటే యౌవన వయసులో ఉంటే వాళ్ళు అలా మామూలుగా ఏంటంటే బేసికలీ గురువు యొక్క పత్ని భార్య, గురువుని గురువు అంటారు, గురువు యొక్క పత్ని గురుమాత అంటారు. సో గురువు యొక్క పత్ని కూడా, అంటే ఇప్పుడు గురువు అంటే కంపల్సరీ సన్యాసి అయి ఉండాలని కాదు. చాలా మంది గురువులు గృహస్థులు ఉంటారు. చాలా మంది గురుకులంలో మీరు చూసే ఉంటారు. గురుకులంలో ముందుండే గురుకులాల్లో హస్బెండ్ అండ్ వైఫ్ చాలా మటుకి గురుకులాలు రన్ చేసేది, గురుకులాలు నడిపించేది అలా భార్యాభర్తలు కలిసి. ఓకే, గురువు అంటే ఓన్లీ సన్యాసియే గురువు అవ్వాలి, బ్రహ్మచర్య గురువు అవ్వాలి అలాంటి రూల్ ఏం లేదు. గురువు ఎవరైనా అవ్వచ్చు, బ్రహ్మచారి కావచ్చు గురువు, లేకపోతే గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు గురువు. ఓకే, సో ఇలా గురుకులంలో మామూలుగా ఇలా భార్యాభర్తలు కలిసి గురుకులాన్ని రన్ చేస్తారు. చిన్న పిల్లలుగా వచ్చినప్పుడు అందరినీ గురుకులంలోకి జాయిన్ చేసుకుంటారు, బ్రహ్మచారి వాళ్ళు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు అక్కడ గురుకులంలో ఉండే వాళ్ళు ఏంటంటే అదొక మన ఇప్పుడున్న హాస్టల్ లాగా, అంటే వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు. వాళ్ళు గురుకులంలోనే పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే రకం కాదనమాట, అక్కడే ఉంటారు, గురువు దగ్గరే ఉంటారు. కాబట్టి అక్కడ గురువు యొక్క భార్య తల్లిలాగా అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసుకుంటుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ చెప్పేదంటే ఇప్పుడు తల్లిలాగా పిల్లల్ని చూసుకుంటుంటే ఆ పిల్లలకి అందరికీ తల్లిలాగానే కేర్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడైనా స్నానం చేయించడం, లేకపోతే వాళ్ళకి వంట చేసి పెట్టడం ఇలా. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకవేళ గురువు యొక్క భార్య యువతి యవన వయసులో ఉండి అలాగే బ్రహ్మచారి కూడా యవన వయసుకు వచ్చిన బ్రహ్మచారి ఉంటే అక్కడ, అప్పుడు అలాంటి గురువు యొక్క భార్య అలా బ్రహ్మచారికి మసాజ్ చేయడం కానీ, స్నానం చేపించడం కానీ, ఇలాంటివన్నీ, ఆయన జుట్టు దూవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. సో అలా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మామూలుగా అయితే గురువు ఎలాగో గురువు పత్ని భార్య కూడా ఒక మాత అన్నమాట, మదర్. మొత్తం 7 మంది స్త్రీలను మనకు మాతలుగా, మదర్స్ గా చెప్పారన్నమాట. ఆత్మమాత గురు పత్ని బ్రాహ్మణి రాజపత్నిక ధేనుర్ దాత్రి తథా పృథ్వీ సప్తైతా మాతర స్మృతా. సో ఆత్మమాత, ఆత్మమాత అంటే స్వయం ఎవరైతే మనకు జన్మనిచ్చారో వారు. ఇంకా నెక్స్ట్ గురో పత్ని అంటే గురువు యొక్క భార్య పత్ని, మరియు బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి యొక్క భార్య, ఇంకా రాజపత్నిక అంటే రాజు యొక్క పత్ని రాణి, ధేనుర్ అంటే ఆవు, ధాత్రి అంటే నర్స్, తథా పృథ్వీ అంటే భూదేవి భూమాత. ఈ విధంగా ఈ 7గురిని మాతలుగా చెప్పారనమాట శాస్త్రాల్లో. సో అయినా అనవసరంగా స్త్రీ సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం. అంటే మన వైదిక సమాజం సంస్కృతి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. స్త్రీ యొక్క పురుషులు ఇప్పుడైతే ఎలాగైతే బాగా ప్రభుపాల్ గారు చెప్పారు, ఇప్పుడు ఉన్న కల్చర్లు ఏంటంటే అందరు మిక్స్ అయిపోయి ఉంటారు చిన్నప్పటి నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, ఇలా సమాజంలో కూడా. కానీ యాక్చువల్లీ మన వేదిక కల్చర్ లేదంటే స్త్రీ పురుషులు అలా మిక్స్ అయి ఉండరు అన్నమాట. సో అందుకనే ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ వారు, ఇలా స్త్రీలు పురుషులు ఒకే సమానంగా కలిసి తిరిగి ఉండడం ఉంటారు కదా కలియుగంలో. ఇది యాక్చువల్లీ ఒక సభ్యతమైన సంస్కారమైన సమాజం యొక్క లక్షణం కాదు, జీవన విధానం కాదు. ఒక సభ్యత సంస్కారం ఉన్న జీవన విధానం అంటే వాళ్ళు ఇలా జీవిస్తారు వర్ణాశ్రమ ప్రిన్సిపల్స్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9వ నంబర్ శ్లోకం. నన్వగ్ని ప్రమాద నామ
ఘృత కుంభ సమహుమా సుతామపి రహో జహ్యా అన్యదా యావదర్థకృత్. సో నెక్స్ట్ చెప్తున్నారు, ఒక స్త్రీని ఇక్కడ ఎందుకు అంటే, ఇప్పుడు స్త్రీని ఇక్కడ అగ్నితో పోల్చారు, పురుషుడిని ఇక్కడ ఒక వెన్నె పాత్రతో. అందుకనే ఎప్పుడైనా సరే ఒక పురుషుడు ఏకాంతంలో తన కూతురుతో అయినా కానీ ఉండకూడదు, అలాగే ఏ స్త్రీతో కూడా ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే స్త్రీతో ఏదైనా అవసరం ఉంటే మాత్రమే, ఏదైనా అవసరం మాట్లాడేదన్నా చేయదన్నా దాని కోసమే మాట్లాడాలి, సంగతించాలి, లేకపోతే లేదు. ఇప్పుడు పర్పట్లో తాత్పర్యాలు చెప్తున్నారు. ఇప్పుడు వెన్నె పాత్రని అగ్నిని దగ్గరికి తీసుకొస్తే స్పర్శ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వెన్నె కరిగిపోతుంది, అవునా? అంతేనా? సో ఆ విధంగానే ఇప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకటైతే అప్పుడు ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అనేది పురుషుడికి అది అసంభవం అయిపోతుంది, అది ఎవరైనా సరే ఆ స్త్రీ. సో అందుకనే అంటే సన్యాసులకైనా ఇలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగో బ్రహ్మచారీస్ సన్యాసిస్ వాళ్ళు ఎలాగో వివాహం చేసుకోలేదు, సన్యాసులు అయితే చేసుకోరు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు స్త్రీతో అనవసరంగా ఎక్కువగా సాంగత్యం చేయకూడదు అని చెప్తున్నారు. అందుకే ఇటువంటి నిబంధనలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి నిబంధనలు లేకపోతే మనిషికి ఇంకా పశు సమాజానికి తేడా లేదని చెప్తున్నారు. కల్పయిత్వాత్మనా యావత్ ఆభాసం ఇదమీశ్వరః ద్వైతం తావన్న విరమేత్ తతో హ్యస్యా విపర్యయః. సో ఎప్పటివరకైతే ఒక వ్యక్తి నేను ఆత్మను అనే విషయాన్ని అర్థం చేసుకోడు, నేను ఒక శరీరం కాదు అని తెలుసుకోడు, చాలా కష్టం అన్నమాట. అప్పటి వరకు ఏ వ్యక్తి అయితే ఆత్మస్థానానికి అంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఓన్లీ ఆత్మని దర్శించే ఆ స్థాయికి, ప్రాక్టికల్ గా అలా దర్శించే స్థాయికి వెళ్ళినంత వరకు ఈ స్త్రీ పురుషుల భేదభావాల్ని ఆయన ద్వంద్వాల్ని ఆయన గ్రహిస్తాడు. అంటే ఒక వ్యక్తిని స్త్రీ ఇతని పురుషుడు అని తేడా చూస్తాడు. కాబట్టి అలా చూసినంత కాలము ఆ వ్యక్తి ఎప్పుడైనా తన యొక్క మతి భ్రమించి పతనమయ్యే అవకాశం ఉంది. అంటే విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఒక శ్లోకం ఉంది కదా భగవద్గీతలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితా సమదర్శిన. సో అందరిని సమాన దృష్టితో చూడాలి అని చదువుకున్నాం, అంటే ఒక జ్ఞానం అనేది మనకు వచ్చింది. కానీ జ్ఞానం ఉంటేనే సరిపోదు, దాని సాక్షాత్కారం కూడా కావాలి. సాక్షాత్కారం అవ్వడం అంటే ప్రాక్టికల్ రియలైజేషన్. అంటే యాక్చువల్లీ మనం ఇలాగే చూస్తున్నాం అందరినీ. మనం నిజంగా మన జీవితంలో ఒక బ్రాహ్మణుడికి, అలాగే ఒక ఆవుకి, ఇంకా హస్తిని అంటే ఒక ఏనుగుకి, లేకపోతే ఒక కుక్కకి, కుక్కలు తినే ఆ చండాలుడికి మాత్రం భేదభావం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతున్నాము వాస్తవికంగా. అయితే అప్పుడు మనం నిజంగా ఆ స్థాయికి చేరుకున్నాం అన్నమాట. ఒకవేళ మనం ఆ స్థాయిలో లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇంకా భౌతిక స్థలంలోనే జనాలు ఉండొచ్చు, మన దగ్గర చాలా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండొచ్చు, ఇంకొకరికి చెప్పడానికి, క్లాసులు ఇవ్వడానికి, లేకపోతే ఈ విధంగా ప్రదర్శించుకోవడానికి చాలా జ్ఞానం ఉండొచ్చు మన దగ్గర. కానీ నిజంగా మనం మరి ఆ జ్ఞానం ఉన్నట్టుగా ఆ వ్యక్తి అసలైన పండితులు ఎవరైతే అలా చూడగలుగుతాడో సమాన దృష్టితో, ఏదో జ్ఞానం ఉన్నంత మాత్రాన పండితులు అయిపోరు అనమాట. ఆ జ్ఞానం యొక్క సాక్షాత్కారం కలిగి ఉండాలి. సాక్షాత్కారం కలిగి ఉండడం అంటే అలా మనం చూడగలగాలి చెప్పిన విధంగా. మీరు ఏమాత్రం తేడా చూడరా, అలా కుక్కకి ఇంకా లేకపోతే మనిషికి, అంటే అందరిలో ఆత్మనే చూస్తున్నారు, అందరిని ఒకేలాగా సమానంగా ట్రీట్ చేస్తారు. ఆ స్థాయిలో మీరు ఉంటే అప్పుడు మీరు నిజంగా పండితులు అన్నమాట.
కానీ ఒకవేళ ఆ స్థాయిలో లేకపోతే మరి అంటే మీరు శరీరం అంటే ఎందుకు మరి భేదభావం చేస్తున్నారు? ఓ శరీరం ప్రకారమే కదా. సో అంటే మీరు ఇంకా శరీరాన్ని చూసే వ్యక్తిని గుర్తిస్తున్నారు. సో అలా శరీరాన్ని చూసే వ్యక్తిని గుర్తిస్తున్నారంటే మరి ఆడాపు ఇంకా మగ మధ్యలో మీరు భేదం చూస్తున్నారు ఇంకా. అంటే కాబట్టి మీరు అలాంటప్పుడు అలాంటి వ్యక్తులు మరి పురుషులు స్త్రీల నుంచి జాగ్రత్తగానే ఉండాలి. సో ఎవరు కూడా మర్చిపోకూడదు. అందుకనే ఈ విషయంలో చెప్పారన్నమాట. అందుకనే ఇక్కడ వేరే స్త్రీ ఎందుకు, ఒకవేళ తన భార్య కాకుండా అంటే మన స్త్రీ కూతురైనా సరే, అక్క చెల్లైనా సరే, అమ్మైనా సరే, అలా శాస్త్రాలు చెప్పింది ఏంటంటే ఏకాంతంలో ఉండకూడదు, మాట్లాడకూడదు. సో ఇది శాస్త్రాల యొక్క నియమం. సో ఈ విధంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. ఏతత్ సర్వం గృహస్థస్య సమామనాతాం యతేరపి గురు వృత్తిర్ వికల్పేన గృహస్థాస్యార్తుగామినః. ఇలా అన్ని నియమాలు కూడా అందరూ గృహస్థులకి సన్యాసులకి కూడా వర్తిస్తాయి. అంటే ఇక్కడ చెప్పినవి అన్ని నియమాలు ఓన్లీ బ్రహ్మచారులకనే కాదు. అంటే ఇలా స్త్రీలతో అనవసరంగా ఎక్కువగా సాంగత్యం చేయడం అది అందరికీ కూడా అంట. గృహస్థులకి కూడా ఇక్కడ చెప్పారు విషయం. వారి యొక్క గురువు యొక్క అనుమతి తీసుకున్న తర్వాతే వాళ్ళు ఇలా సంతానం ఉత్పత్తి చేయడానికి మైథునంలో పాల్గొనాలంట, ఎప్పుడైతే అది సరైన సమయం ఉంటుంది. సో ఇక్కడ గృహస్థులకి కూడా ఇక్కడ నిబంధన ఉందన్నమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు మైథునంలో పాల్గొనలేరు. గృహస్థాశ్రమం అంటే ఎప్పుడంటే అప్పుడు మైథునం చేసుకోవచ్చు అని కాదు, అలా అలౌడ్ లేదనమాట. అంటే గృహస్థ అయినా సరే, వానప్రస్థ అయినా సరే, సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా సరే, అందరూ కూడా గురు యొక్క ఆదేశాలను అనుసరించాలి, ఆయన యొక్క నియంత్రణలోనే ఉండాలి. బ్రహ్మచారి సన్యాసుల కంటే వాళ్ళకైతే అస్సలు స్త్రీలతో అయితే మైథునం చేయకూడదు, కాబట్టి వాళ్ళకైతే ఎలాగో నిబంధనలు ఉన్నాయి. కానీ అలాగే గృహస్థులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట. అంటే గురువు యొక్క ఆదేశం అనుసారంగా వాళ్ళు చేయాలి. గురువు ఆదేశం ఉంటేనే వాళ్ళు గృహస్థులు కూడా మైథునంలో పాల్గొనాలి సంతానోత్పత్తికి. అందుకే అలా అయితే అది ధర్మము. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో ఈ విధంగా ఒకవేళ ఈ విధంగా చేసుకుంటే అది ధర్మం అని కృష్ణుడు చెప్పాడు. సో ఈ విషయం గురించి ఇక్కడ స్పష్టంగా ఈ మొత్తం పారాగ్రాఫ్ లో పరపట్లో తాత్పర్యంలో ప్రభుపాల వారు రాశారు. సో అందుకని గురువు యొక్క అనుమతిని తీసుకున్న తర్వాత గర్భధాన సంస్కారం అని ఈ కార్యక్రమాన్ని చేయాలి గృహస్థులు. అలా నెక్స్ట్ బ్రాహ్మణులైతే మామూలుగా బ్రహ్మచారిలుగా ఉంటారు, కొంతమంది వివాహం చేసుకుని గృహస్థులుగా ఉంటారు. అయినా వాళ్ళు కూడా ఈ యొక్క మైథున జీవితంలో నియంత్రణలోనే వాళ్ళు ఇలా గురువు ఆదేశం ప్రకారమే చేస్తారు. క్షత్రియులు ఒకరికన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. అలాగనేసి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మైథునం చేసుకోవడానికి కుదరదు అనమాట. ఏ గృహస్థ అయినా సరే, క్షత్రుడైనా సరే, వాళ్ళు కూడా గురువు యొక్క ఆదేశానుసారంగానే చేయాలి ఈ యొక్క కార్యక్రమం. ఈ విధంగా అలాగైతేనే మనకు యాక్చువల్లీ గురువు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. గురువు యొక్క ఆశీర్వాదం ఉండి గురువు యొక్క ఆదేశాల అనుసారంగా అన్ని కార్యాలు చేయాలి, ఒకటనే కాదు. అలా చేస్తేనే వ్యక్తి గురువు యొక్క ఆశ్రయంలో ఉంటాడు, గురువు యొక్క శరణలో ఉంటాడు అన్నమాట. లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు ఏ కార్యమైనా సరే తనకు తోచినట్టుగా, తనకు మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే
ఇంకా తనకి గురువు యొక్క ఆశ్రయం లేనట్టే. నో షెల్టర్. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి. సో ఇదనమాట. సో ఏది చేసినా గురువు ఆదేశానుసారంగానే చేయాలని చెప్పారు. నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. అంజనాభ్యంజనోన్మర్ధ స్త్రియవల్క్లేఖామిషం మధు స్రగ్గంధలేపాలకారాంశ త్యజేయుర్యే బృహద్వ్రతాః. సో ఎవరైతే బ్రహ్మచారులు కానీ గృహస్థులు కూడా కానీ ఎవరైతే బ్రహ్మచర్యం యొక్క వ్రతం పాటిస్తున్నారో, సో అదేంటి గృహస్థులు బ్రహ్మచర్య ఇద్దరు బ్రహ్మచర్యం ఎలా వ్రతం పాటిస్తారంటే, అవును ప్రతి ఒక్కరు బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. గృహస్థులు కూడా ఎవరైతే అలా ఓన్లీ సంతాన ఉత్పత్తి కోసం గురువు యొక్క ఆదేశానుసారంగా వాళ్ళు మైథునంలో పాల్గొంటున్నారు అనుకోండి, సో వాళ్ళు కూడా మిగతా టైంలో వాళ్ళు అలా మైథునంలో పాల్గొన్నారు, బ్రహ్మచర్యను పాటిస్తారు. వాళ్ళని కూడా ఒక బ్రహ్మచారి కిందకి పరిగణిస్తారు. వాళ్ళని ఉపకూర్వణ బ్రహ్మచారి అంటారు. సో వాళ్ళు గృహస్థ బ్రహ్మచారులు. సో ఈ విధంగా ఇలా ఎవరైతే బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా, అంటే బేసికల్ ఏంటంటే వాళ్ళ ఒక శరీరంలో కళ్ళకి ఆయింట్మెంట్లు, ఇంకా తలకి ఆయిల్స్ నుంచి మసాజులు, బాడీ మసాజులు, ఇలా ఇంకా స్త్రీలతో సాంగత్యం చేయడం, ఇంకా మాంసాహారం తినడం, మద్యపానం చేయడం, ఇంకా వారి శరీరాన్ని బాగా అలంకరించుకోవడం పూలమాలతో కానీ లేకపోతే రకరకాల సెంట్లతో కానీ ఇంకా రకరకాల ఆభూషణాలతో కానీ ఇవన్నీ కూడా త్యాగం చేయాలి. ఇవన్నీ చేయకూడదు, అన్నీ చేయకూడదు అంట. ఎందుకు అంటే క్లియర్ కదా, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక పురుషుడు స్త్రీని ఆకర్షిస్తాడు, ఇంకా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అలా. సో ఎనీవే, సో అందుకే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ త్యజించాలని చెప్పారు. నెక్స్ట్ 13 మరియు 14వ నంబర్ శ్లోకం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13, 14 నంబర్ శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, చూద్దాం. హరే కృష్ణ, ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, సో మనం కంటిన్యూ చేద్దాము. 13, 14. ఉసిత్వైవం గురుకులే ద్విజోధిత్యావభూత్య చ త్రయీం సంగోపనిషదం యావదర్థం యథా బలం దత్వా వరం అనుజ్ఞాతో గురో కామం యదీశ్వరః గృహం వనం వా ప్రవిశేత్ ప్రవ్రజేత్ తత్ర వావసేత్. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నియమాలు అనుసారం ఎలాగైతే పైన చెప్పారో, ఇప్పటివరకు చెప్పారో, అలా ఎవరైతే ద్విజ అంటే 2 సార్లు జన్మించారో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, అంటే వీళ్ళందరూ గురువు దగ్గర ఆల్రెడీ దీక్ష తీసుకొని గురువు శరణంలో ఉన్నారు, గురువు ఒక ఆశ్రయంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గురుకులానికి వెళ్ళాలి. ఎవరైతే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గురువు యొక్క ఆశ్రమంలో ఉండి నివసించి అక్కడ గురుకులంలో అన్ని బ్రహ్మచర్యం పాటించి అన్ని రకాల శాస్త్రాల అధ్యయనం చేసి నేర్చుకోవాలి. ఉపనిషత్తుల నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి విషయాలు. తర్వాత ఆ యొక్క శిష్యుడు కూడా తర్వాత గురువు దక్షిణ కూడా ఇచ్చుకోవాలి గురువుకి. ఒకవేళ గురువు ఏమైనా దక్షిణ అడిగితే ఆ దక్షిణ ఇవ్వాలి. అలా ఇంకా గురువుల యొక్క ఆదేశాలని పాటించాలి. తర్వాత ఆ గురుకులంలో ఆయన యొక్క బ్రహ్మచర్యము, ఆయన యొక్క చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమంలో కావాలంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళొచ్చు. తర్వాత వాళ్ళు వనప్రస్థాశ్రమం అయితే వనప్రస్థాశ్రమంలోకి వెళ్తారు, లేకపోతే సన్యాశ్రమం వాళ్ళ యొక్క ఇచ్చా ప్రకారం వాళ్ళు వేరే ఆశ్రమాలకి వెళ్ళొచ్చు. కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వేదాల అధ్యయనం చేసేది ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి
ఒక్కొక్కరికి ఎంత కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలిగితే అంత వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలా ఓకే. సో ఈ విధంగా వాళ్ళు వేదాల్ని అధ్యయనం చేయొచ్చు. చెప్పారు దీని గురించి, వేదాల అధ్యయనం గురించి. శూద్రులు, అంత్యజాస్ ఇంతకుముందు చదువుకున్నాం కదా, మిక్స్డ్ క్యాస్ట్ వాళ్ళ గురించి, శంకర జాతి వాళ్ళ గురించి. సో ఈ శూద్రులు ఇంకా అంత్యజాస్ వీళ్ళకి వైదిక గ్రంథాలు చదవడానికి అర్హత ఉండదు. ఇంకా మిగతా అందరికి కూడా కంపల్సరీ అన్నమాట, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి. ఇదంతా గుణకర్మ ప్రకారమే. ఓకే, అంటే చెక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి, సో వీళ్ళందరూ కూడా గురుకులంలో ఉండి భగవంతుడి గురించి, బ్రహ్మన్ పరమాత్మేతి భగవానేతి సభ్యత, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, వేదాలు శాస్త్రాలు చదువుకుంటారు. సో ఈ విధంగా ద్విజో ద్వితీయావభూత్య చ త్రయీం సంగోపనిషదం అని చెప్పారు. కానీ ఇదంతా కూడా ముందు ఇలా జరిగేది. కానీ ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో శూద్రుడే, కలవు శూద్ర సంభవాత్. అందుకే ఇప్పుడున్న సమాజం ఏంటంటే చాలా దిగజారిపోయింది, ముందులా ఉండేది కాదు సమాజం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మచారి కూడా తర్వాత కావాలంటే సన్యాసాశ్రమంకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వానప్రస్థ, లేకపోతే గృహస్థాశ్రమాన్ని ధరించవచ్చు. కాబట్టి ఒక బ్రహ్మచారికి కూడా కంపల్సరీ గృహస్థ అవ్వాలని కూడా ఏమి రూల్ లేదు. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే, ఉదాహరణిస్తున్నారు. ఎలాగైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, మా గురు మహారాజు అంటే ప్రభుపాల్ వారి గురు మహారాజు, ఆయన డైరెక్ట్ గా బ్రహ్మచారి ఆశ్రమం నుంచి డైరెక్ట్ సన్యాసం తీసుకుని ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. అదే మీరు ప్రభుపాల్ వారి చూస్తే ఆయన గృహస్థాశ్రమం నుంచి తర్వాత వానప్రస్థ సన్యాసాశ్రమంకి వెళ్ళారు. సో పాయింట్ ఏంటంటే బ్రహ్మచారి నుంచి డైరెక్ట్ గా గృహస్థ అవ్వచ్చు, తర్వాత వానప్రస్థ అయ్యి తర్వాత సన్యాసంకి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా సన్యాసాశ్రమం కూడా వెళ్ళొచ్చు. గృహస్థ వానప్రస్థ కంపల్సరీ కాదు. సో అది వాళ్ళ ఇష్టం ప్రకారం ఎలాగైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 15వ నంబర్ శ్లోకం. 15వ నంబర్ శ్లోకం ఏంటంటే, అగ్నౌ గురావాత్మనీచ సర్వభూతేష్వదోక్షజం భూతైస్వధామభిః పశ్యేద్ అప్రవిష్టం ప్రవిష్టవత్. సో దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించాలంట. ఏం గ్రహించాలంటే, ఫైర్, అగ్ని, గురువు, ఆధ్యాత్మిక గురువు, ఇంకా ఆత్మ, అన్ని జీవుల్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. వీరందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చారు, అవునా? Supreme Personality of Conditions, Supreme on all circumstances conditions, Supreme Personality God Vishnu has simultaneously entered and not entered. వీళ్ళందరిలో కూడా భగవంతుడు ప్రవేశించాడు, ప్రవేశించలేదు కూడా. ఆయన లోపల కూడా ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. అన్నిటినీ అందరూ ఆయన నియంత్రణలో ఉన్నారు. సో బేసికలీ భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. కానీ అలాగని ప్రతి చోటు ప్రతి విషయం భగవంతుడు అయిపోరు. మన అండాంతరస్థ ప్రమాణ చేయాంతరస్థం. సో భగవంతుడు ప్రతి చోట ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ముందు నుంచి మనం నేర్చుకుంటున్నాం. అలా భగవంతుడు ఎలా సర్వంతర్యామి, సర్వవ్యాపి అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో అలా వీళ్ళందరూ కూడా ఎవరైతే గురుకులంలోకి వెళ్ళి ఇవన్నీ శిక్షణ పొందుతున్నారు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ విధంగా ఎలా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఇవన్నీ కూడా వైదిక వర్ణాశ్రమం ద్వారా కూడా తెలుసుకొని నేర్చుకోవచ్చు. సో భగవంతుడు ఇలా అన్ని చోట్ల ఉన్నాడనే విషయాన్ని గ్రహించిన తర్వాత నెక్స్ట్, ఏవం విదో బ్రహ్మచారి వానప్రస్థో యతిర్గృహి చరన్ విదిత విజ్ఞానః పరం బ్రహ్మాదిగచ్చతి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే, ఈ విధంగా అనుసరించిన తర్వాత ఎవరైతే బ్రహ్మచారి కానివ్వండి, గృహస్థ కానివ్వండి, వానప్రస్థ కానీ, సన్యాసి కానివ్వండి,
అందరూ కూడా ఇలా గ్రహించాల్సిందే, భగవంతుని ఇలా అన్ని చోట్ల ఉన్నట్టు అర్థం చేసుకోగలిగితేనే అప్పుడు ఆ పరమ సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఆత్మ సాక్షాత్కారం అంటే. సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఎలా ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాన్ని చూడడము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే బ్రహ్మ జిజ్ఞాస. అదే మనిషి జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశం. లేకపోతే మనిషికి పశువుకి తేడా లేదనమాట. అలా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతే సయేవ గోకర, పశువుతో సమానం మనిషి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి ఈ చాప్టర్ లో. అంటే ఆ శ్లోకాల్లో కూడా అసలు తాత్పర్యాలు చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేవు. సో మనము చూసేసుకుందామంట, ఎక్కువ టైం పట్టదు. మిగతా శ్లోకాస్ ఉన్నాయి చాప్టర్ లో. ఇక్కడ వానప్రస్థుల గురించి చెప్పారు. ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమంలో ఉండే వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క ఆచరణ విధాన నియమాలన్నీ ఇక్కడ చెప్పారు 17వ నంబర్ శ్లోకం నుంచి 31 వరకు. సో మనం చూసుకుంటూ వెళ్ళిపోదామంటే ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ తాత్పర్యమైన ప్రభుపాదులుగా చెప్తే చూద్దామంటే, వానప్రస్థస్య వక్ష్యామి నియమాముని సమ్మతాన్ యానాస్తాయమునిర్గచ్చేత్ ఋషి లోకం ముహంజస. ఓ రాజా, ఇప్పుడు నేను మీకు వర్ణిస్తాను వానప్రస్థుల యొక్క యోగ్యతలు ఏంటి. ఎవరైతే ఇప్పుడు గృహస్థ జీవితం నుంచి వాళ్ళు రిటైర్ అయిపోయారు, రిటైర్మెంట్ తీసుకున్నారు, ఈ విధంగా ఒక వ్యక్తి వానప్రస్థ యొక్క నియమాల్ని, ఆశ్రమం యొక్క నియమాల్ని బాగా పాటించి ఆ వ్యక్తి మహర్లోకాలకు కూడా వెళ్ళొచ్చు. ఎనివే మనం మహర్లోకి వెళ్ళడం అనేది మన టార్గెట్ కాదు. సో చెప్తున్నారు, ఒకవేళ ఆ ఆశ్రమాన్ని జస్ట్ పాటిస్తే ఒక ఫలితం దొరుకుతుంది అనమాట. అంటే మీరు భగవద్ధామానికి వెళ్ళాలంటే భగవంతుని ఆరాధించుకోవాలి ఈ ఆశ్రమంలోనైనా. అలా కాకుండా జస్ట్ ఆ ఆశ్రమం నియమాలు పాటిస్తే కూడా మహర్లోకం వరకు వెళ్ళొచ్చు అంట ఈ వానప్రస్థ ఆశ్రమంలో. నృష్టపత్యం అశ్నియాత్ అకృష్టం చాప్య కాలతః అగ్నిపక్వం అతామం వా అర్కపక్వం ఉతాహరేత్. ఇప్పుడు వానప్రస్థలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పొలాల్లో పండించిన ధాన్యాల్ని తినకూడదంట. మరి ఏం తినాలి అంటే ఇలా అంటే పొలాల్లో దున్ని పండించినవి కాకుండా న్యాచురల్ గా ఏవైతే చెట్లపైనే పెరిగి పండి ఉంటాయో అలాంటివి తినొచ్చు. అలాగే అంటే బేసికల్ ఏంటంటే ఫలాలను అయితే మనం ఫలాలు న్యాచురల్ గా చెట్ల మీద పండ్లు పెరుగుతాయి కదా, అలా చెట్ల మీదే పెరిగి చెట్ల మీదనే మొత్తం పండు అయిపోయిన తర్వాత వాటిని తినొచ్చు అంట సూర్య రోషిని ద్వారా. అంతేగాని ఇలా అన్నం వండుకొని తినకూడదంట, అంటే వంట చేసుకొని తినకూడదంట వానప్రస్థులు. అంటే వానప్రస్థులు ఎలాగో ఇప్పుడు వనంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ పళ్ళే దొరుకుతాయి, ఫలాలే దొరుకుతాయి, ఫలాలే తినాలండి. వన్యైశ్చరు పురోదాశన్ నిర్వపేత్ కాల చోదితాన్ లబ్ధేన వేనవేనాధ్యే పురాణం చ పరిత్యజేత్. ఇంకా వానప్రస్థ ఎవరైతే ఉన్నాడో ఆయన నెక్స్ట్ చెప్పింది ఏంటంటే, ఇలా ధాన్యాల నుంచి ఫలాల నుంచి ఆయన యజ్ఞంలో అర్పించడానికి సామాగ్రి తయారు చేసుకోవాలంట. ఎప్పుడైనా ఆయనకు కొత్త ధాన్యాలు లభిస్తాయో పాత ధాన్యాల్ని త్యాగం చేసేయాలంట. అగ్న్యర్థం ఏవ శరణం ఉటజం వాద్రికందరం శ్రయేత హిమ వాయు అగ్ని వర్షార్కాతప షట్ స్వయం. ఇంకా వానప్రస్థ ఆయన ఎక్కడ ఉండాలి, నివసించాలంటే ఒక గుడిసెలో, టాచ్డ్ కాటేజ్, లేకపోతే ఒక మౌంటైన్ కేవ్ అంటే ఒక గుహ లోపల, పర్వతం లోపల ఉండే గుహ. ఎందుకు అంటే అక్కడ ఒక అగ్ని, సేక్రెడ్ ఫైర్ కోసం దాన్ని అంటే దీపం వెలిగించి ఉండడానికి. అంతే, అంటే గాల్లో పెడితే దీపం ఆరిపోతుంది కదా, అగ్ని ఆరిపోతుంది అందుకే. కానీ అతను మాత్రం అన్ని రకాల వాన, ఎండ, అగ్ని, మంచు,
ఇలా సూర్యుడి యొక్క తాపము అన్నిటినీ కూడా సహించాలంట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో కూడా ఎలా ఎక్కడ వర్ణించారు అలా ఎవరు ఇప్పుడు ఇస్కాన్లో రిటైర్మెంట్ తీసుకొని భక్తి చేసుకొని సేవ చేసుకుంటున్నారు మందిరాల్లో, వాళ్ళు కూడా ఇలా ఏం పాటించట్లేదు ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ పాటించడానికి ఇప్పుడు ఉన్న దేశకాల పరిస్థితుల్లో అది సంభవం కాదు. అవునా? ఇప్పుడు ఇవన్నీ సహించాలంటే చాలా కష్టం. ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత జనాలు ఇప్పుడు 50 ఇయర్స్ తర్వాత అసలు ఎన్నో రకాల శారీరక సమస్యలు ఉంటాయి. ఇవన్నీ సహించడం చాలా కష్టం. ఇంత కఠోరమైన తపస్సు చేయడం చాలా కష్టం. ఇలా ధాన్యాలు తినకుండా ఓన్లీ ఫలాలు తిని ఉండడం ఇవన్నీ సంభవం కాదు. కానీ విషయం ఏంటంటే ఇలా ఎన్నో తపస్సు చేయాల్సి వస్తుంది. కానీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చేయడానికి మనం భక్తి చేసుకోవాలి భగవంతుడికి. ఇంకా భౌతిక ఆసక్తి నుంచి దూరంగా ఉండాలి. అందుకనే భౌతిక వసతులు, ఇక్కడ భౌతిక అంటే ఫ్యామిలీని కూడా త్యాగం చేసి ఉంటారు వీళ్ళు, వనంలో వెళ్ళి ఉంటారు కాబట్టి ఇలా భౌతిక సుఖాలన్నిటినీ త్యాగం చేయాలి, వీటికి ఆసక్తి అవ్వకుండా ఉండాలనేసి ఒక ఉద్దేశంతో భౌతిక ఆసక్తిని ఇంకా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మనం సాంగత్యం చేస్తూ ఉంటే భౌతిక విషయాలు, వస్తువులు, వ్యక్తులతో అంత ఆసక్తి అనేది పెరిగిపోతుంది. అందుకని వాటికి ఎంత దూరంగా, ఎంత తక్కువగా చేస్తే, ఎంత మినిమంగా చేస్తే అంత మంచిది అన్నట్టుగా ఇక్కడ అన్ని డిజైన్ చేశారు. కాకపోతే అది ఇప్పుడు మనం ఏంటంటే అలా జబర్దస్తిగా జోరుగా అంటే చాలా ఈ విధంగా మనం యాక్చువల్లీ వైరాగ్యాన్ని అనుసరించము, లేకపోతే భౌతిక ఆసక్తిని తగ్గించుకోము. మనం యాక్చువల్లీ భౌతిక ఆసక్తిని తగ్గించుకునే పద్ధతి ఏంటంటే భగవంతుడి పైన ఆసక్తి పెంచుకొని భక్తి చేసుకొని. సో మన ఏంటంటే ఇవన్నీ కూడా ఇంత తపస్సులు చేసి తర్వాత వాళ్ళు సాధించేది ఏంటంటే భౌతిక ఆసక్తిని తగ్గించుకోవడం, భౌతికంగా వాళ్ళు వైరాగ్యాన్ని పెంచుకోవడం. అది మనము భక్తి చేసుకోవడం ద్వారా కూడా దాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. అవునా? భక్తి చేసుకున్న వారికి జ్ఞానము, వైరాగ్యం అనేది 2 బై ప్రొడక్ట్స్ అనమాట. అవి ఈజీగా వచ్చేస్తాయి. ముక్తి కూడా ఈజీగా లభించేస్తుంది. సో వీటన్నిటికీ మనం సపరేట్గా ఏ రకమైన ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ మామూలుగా అయితే ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వీళ్ళకి ఇలా చెప్తున్నారు ఇంత కఠోరంగా. ఇప్పుడు మనం ఎందుకు చేయలేమంటే ఇప్పుడు అలాంటి శరీరాలు, అలాంటి పరిస్థితులు లేవు బయట. అవునా? అందుకే అన్నమాట. అలా వనాలే లేవు, వనాలు ఉన్న ఫలాలు రావు సరిగ్గా. సో చాలా రకాలుగా సమాజంలో కష్టాలు ఉంటాయి ఇవన్నీ చేయడానికి, పాటించడానికి సంభవం కాదు. బట్ ఎనీవేస్ మీరు అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు అసలు ఎలా ఉండేవి, ఎలా చేయాలి. మనం ఇంత చేయలేం కానీ ఇప్పుడు ప్రిన్సిపల్లీ ఫాలో అవ్వచ్చు అనమాట మనం. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఇంకా బరువు బాధ్యతలు అనమాట, ఫ్యామిలీ బరువు బాధ్యతలు, ఎలా ఫ్యామిలీ నడుస్తుంది, ఎలా సంసారం నడుస్తుంది, ఇంకా అవే టెన్షన్స్తో ఉండకూడదు అనమాట. మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఎప్పుడైనా కనీసం రిటైర్మెంట్ అయిపోయింది, ఇప్పుడు కనీసం భగవంతుడి గురించి ఆలోచించుకోండి. మా మనవడు మనవరాలు వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు లైఫ్లో, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పెళ్ళి అవుతారు, ఈ టెన్షన్లో ఉండకూడదు అనమాట. అవన్నీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మీ కొడుకులు కూతురు చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటప్పుడు రిటైర్మెంట్ కూడా అయిపోయిందంటే వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఫ్యామిలీ వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి ఎలా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎలా ఇప్పుడు నిజంగా ఫుల్గా ఇప్పుడైనా కనీసం ఇన్ని రోజులు ఫ్యామిలీ అని పట్టుకొని ఏడ్చాము, ఇప్పుడైనా కనీసం భగవంతుడి నామాన్ని జపించి కొంచెం భగవంతుడికి సేవ చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి మనము దాని గురించి ప్రయత్నించాలి అనే మెయిన్ ఫోకస్ ఉండాలి. అప్పుడు ఇవన్నీ చేయనవసరం లేదు. మనం అలా చేసుకుంటే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతాం. లేకపోతే యాక్చువల్ వానప్రస్థ, యాక్చువల్లీ బ్రహ్మచారి, యాక్చువల్లీ గృహస్థ, యాక్చువల్ సన్యాసి. ఇప్పుడు సన్యాసిని ఇంకా వస్తుంది తర్వాత చూస్తాము, చాలా టఫ్ అనమాట. అలా ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవ్వరూ ఇక్కడ చెప్పినట్టుగా ఎవరు పాటించట్లేదు, కానీ ప్రిన్సిపల్గా అందరూ కూడా పాటించాలి. ఓకేనా? 21వ శ్లోకం. కేశరోమన్నకస్మాశ్రు మలాని జటిలో దదత్ కమండల్వగ్జినే దండ వల్కలాగ్ని పరిచ్ఛదాన్. సో వానప్రస్థ కూడా జుట్టును జటలాగా పెట్టుకొని తర్వాత అతను
అతని గోర్లను కూడా కత్తిరించుకోవద్దు, గడ్డం కూడా గీసుకోకూడదు, జుట్టు కూడా అలా పెంచుతూనే ఉండాలి, అది జట చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ షుడ్ నాట్ క్లెన్స్ హిస్ బాడీ ఆఫ్ డట్, అంటే స్నానం కూడా చేయకూడదు అంట, అలాగే ఉండాలి. అంటే చాలా కఠోరమైన తపస్సు అనమాట. ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఇలా. అలాగే ఆయన కూడా ఒక కమండలు, అలాగే బ్రహ్మచారి లాగా అతను కూడా డియర్ స్కిన్, అదే డియర్ స్కిన్ వేసుకొని, అలాగే రాడ్ పట్టుకొని, దండ పట్టుకొని, లేకపోతే అండ్ యూజ్ గార్మెంట్స్ కలర్డ్ లైక్ ఫైర్, లేకపోతే వస్త్రాలు ధరించాలంటే అగ్ని లాంటి కలర్ లో ఉండే వస్త్రాలు ధరించాలంట. ట్రీ బార్క్ తోని కవర్ చేసుకోవచ్చు అంట శరీరాన్ని. సో చాలా కఠోరమైన తపస్సులు ఉన్నాయన్నమాట. చరేద్వనే ద్వాదశాబ్దాన్ అష్టౌ వా చతురో ముని ద్వావేకం వా యథా బుద్ధిర్ న విపద్యేత కృచ్ఛ్రతః. దాని తర్వాత నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇలా ఒక వానప్రస్థాశ్రమంలో ఒక వ్యక్తి ఎన్ని రోజులు ఉండాలంటే వనంలో నివసించి ఇవన్నీ పాటించాలి. 12 ఏళ్ళు కానీ, 8 ఏళ్ళు కానీ, 4 ఏళ్ళు కానీ, 2 ఏళ్ళు కానీ, కనీసం 1 సంవత్సరం ఇలా జీవించాలంటే ఇక్కడ చెప్పిన విధంగా. ఇలా ఎంతో తపస్సు చేసినా కానీ అతను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, విచలితం అవ్వకుండా ఉండాలంట. ఆ విధంగా ఆయన అలా కాదు, పొద్దంతా ఇంత తపస్సు చేస్తున్నాను, ఇంత ఆశ్చర్యటీ చేస్తున్నాను నేను అని ఏడ్చుకుంటూ ఉండకూడదు అనమాట. అతను చాలా ప్రశాంతంగా ఇవన్నీ కూడా ఇవి నాకు చేయడానికి ఏమాత్రం నాకు ఇబ్బంది లేదు అన్న విధంగా చేస్తూ అలా గడపాలంట కనీసం ఇన్ని రోజులు. నెక్స్ట్ 23వ శ్లోకం. యదా కల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయా తవా ఆనివీక్షిక్ష్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికం. ఎప్పుడైతే ఒకవేళ ఆయన వ్యాధి కారణంగాను, లేకపోతే వయస్సు మితిమీరిపోయింది కదండి, వయస్సు అయిపోయింది దాని కారణంగాను ఆయన యొక్క కర్తవ్యాల్ని నిర్వహించుకోలేకపోతే, అంటే ఆధ్యాత్మిక చేతనలో ఉన్నతి సాధించుకోవడానికి, లేకపోతే వేదాలు చదవడం ఇలాంటివన్నీ ఏమి చేయలేకపోతున్నాడు అనుకోండి కార్యాలు, అప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం చేయాలంట, ఏమి తినకుండా ఉండాలంట. ఇది కూడా తపస్సు అన్నమాట. ఆత్మన్యగ్నిన్ సమారోప్య సన్యస్యాహం మమత్మాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతం తు యథార్హతః. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఆయన వానప్రస్థ జీవితం పాటించిన తర్వాత ఆయనలో ఉన్న అగ్ని అనే ఎలిమెంట్ ని ఆయన ఇప్పుడు స్థాపించుకోవాలంట ఆయన లోపల. ఈ విధంగా అతను తన యొక్క శరీరం పట్ల ఉన్న ఆసక్తిని త్యాగం చేసి, ఎందుకంటే అందరూ శరీరమే నేను అని అనుకుంటారు కాబట్టి ఆసక్తిని త్యాగం చేసి మెల్లిమెల్లిగా తన శరీరంలో ఉన్న వివిధ పంచమహాభూతాలను ఈ ప్రకృతిలో ఉన్న పంచమహాభూతాల్లో కలిపేయాలంట. సో ఇలా వానప్రస్థ నుంచి ఇలా శరీరం త్యాగం చేసి సిద్ధి సాధించాలో చెప్తున్నారు ఇక్కడ. సో పంచమహాభూతాలతో మన ఈ స్థూల దేహం అనేది నిర్మించి ఉంది, అవునా? సో ఒక వ్యక్తికి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, యాక్చువల్లీ నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం పంచమహాభూతాలతో ఉంది అనే విషయాన్ని గ్రహించి దీన్ని కూడా అన్నిటిని కూడా ఈ యొక్క ప్రకృతిలో పంచమహాభూతాల్లో కలిపేసేయాలంట. అలాగే కేకాని వాయౌ నిశ్వాసం తేజస్సుష్మానమాత్మవాన్ అప్స్వక్శ్లేక్ష్మ పూయాని శితౌ శేషం యతోద్భవం. తర్వాత ఆయనకున్న ఇప్పుడు రకరకాలు ఏవైతే ఉన్నాయో సార్, అన్ని ఆ శరీరంలోని అన్ని అంగాల్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ కానీ కలిపేయాలంట. ఎలాగైతే మనము ఇప్పుడు శ్వాస పీల్చుకుంటాము, దానికి శరీరంలో ఉన్న రంధ్రాలు,
అన్ని కూడా ఏదైతే గాలి దానికి కారణం, అలాగే శరీరంలో ఉన్న వేడికి అగ్ని కారణం, అలాగే వీర్యము, రక్తము, ఇంకా చీము, వీటన్నిటికీ కారణం ఏంటంటే నీరు. ఇంకా మనలో శరీరంలో ఉన్న గట్టి పదార్థాలు అంటే మన యొక్క చర్మము, మాంసము, ఇంకా బోన్స్, ఇవన్నీ కూడా పృథ్వీ నుంచి వచ్చాయి. అంటే ఇవన్నిటిని కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ నుంచి వచ్చాయో వాటిని అక్కడక్కడ కలిపేయాలంట. సో మనకు శరీరం అంతా కూడా ఏవైతే వేరే వేరే పార్ట్స్ ఉన్నాయో అన్ని కూడా ఈ పంచమహాభూతాల్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి దేనో ఒక నుంచి తయారైనవి అనమాట. అక్కడే కలిపేయాలని చెప్తున్నారు. సో వీటన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొని ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయేవి. సో నేను మాత్రం ఆత్మ, వీటన్నిటికి భిన్నం అనే విషయాన్ని గ్రహించాలంట. వాచం అగ్నౌ సభక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ మృత్యోపాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్ దిక్షు శ్రోత్రం సనాధేన స్పర్శేనాధ్యాత్మని త్వచం రూపాని చక్షుషా రాజన్ అభివివేశయాత్ అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయర్ఘ్రాణం శితౌన్యసేత్. ఈ విధంగా తర్వాత మాట్లాడే మనకు శక్తినిచ్చే ఈ యొక్క జిహ్వము, దాన్ని అగ్నిలో కలిపేయాలంట. మనకు ఎన్నో కార్యాలు చేసుకోవడానికి ఇచ్చిన ఈ రెండు చేతులు మనకు ఇంద్రుడి నుంచి వచ్చాయన్నమాట. అలాగే ఈ కాళ్ళు మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవి విష్ణువు నుంచి. అలాగే భోగించడానికి ఉండే జననేంద్రియాలు వచ్చేసి ప్రజాపతికి. అలాగే మలం త్యాగం చేయడానికి వచ్చేది మృత్యువుకి. అలాగే వినడానికి, శబ్దాన్ని వినడానికి ఉండే మన యొక్క ఇంద్రియాలు అవి దిశలకు ఉండే దేవతలకి. అలాగే మనం స్పర్శించే ఆ యొక్క శక్తి అది వాయువుకి. ఇంకా చూసే శక్తి, రూపం చూసే శక్తి సూర్యుడికి. జిహ్వం వచ్చేసి వరుణుడికి. అలాగే వాసన పీల్చుకునే శక్తి అనేది అశ్విని కుమారులకు. వీటన్నిటికీ అక్కడి నుంచి వచ్చే మనకు వాళ్ళ దగ్గర నుంచి దొరికాయి, వాళ్ళకి మళ్ళీ సమర్పించుకోవాలి, కలిపేయాలి. మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైకవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే అప్సుక్షితిం అపో జ్యోతిష్య అదో వాయు నభస్యముం కూటస్థే తచ్చ మహతి తదవ అవ్యక్తేక్షరే చ తత్. అలాగే మనస్సులో ఉండే ఎన్నో కోరికలు ఉంటాయి, భౌతిక కోరికలు. అవన్నీ కూడా మనస్సుకి ఒక అధిష్టాన దేవత వచ్చి చంద్రుడు, అక్కడ కలిపేయాలి. అలాగే బుద్ధికి సంబంధించిన అన్ని విషయాలు బ్రహ్మదేవుడికి దగ్గర ఇచ్చేయాలి మనము. అలాగే అహంకారం అనేది ఏదైతే ఉందో దాని కారణంగానే మనం నేను శరీరాన్ని, నా శరీరానికి సంబంధించినవన్నీ నావి అని అనుకునే అహంకారం, అహంకారం అనేది రుద్రుడికి అక్కడి నుంచి వచ్చింది, అక్కడికి ఇచ్చేయాలి. ఆయన దేవత రుద్రుడు అహంకారానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేతన, భౌతిక చేతన ఏదైతే ఉందో అది కూడా 3 గుణాలకు నియంత్రించే దేవతలకి అక్కడ కలిపేయాలి. తర్వాత దాని తర్వాత ఇంకా పృథివిని జలంలో కలపాలి. జలాన్ని సూర్యుడు యొక్క రోషినిలో, అలాగే ఈ రోషినిని ఎయిర్లో, గాల్లో, ఈ గాలిని ఆకాశంలో, ఆకాశాన్ని అహంకారంలో, అహంకారాన్ని ఈ యొక్క భౌతిక శక్తిలో, బహిరంగ శక్తిలో, తర్వాత ఈ మొత్తం బహిరంగ శక్తిని ఇంకా ప్రధానంలో, ప్రధానం నుంచి ఈ యొక్క పరమాత్మలో అన్ని వెళ్ళిపోతాయి అన్నమాట.
సో బేసికలీ ఎలాగైతే సృష్టి జరిగిందో అలా రివర్స్ ప్రాసెస్ చెప్తున్నాను, అలా అన్ని వెళ్ళిపోతాయి. ఇత్యక్షరత్యాత్మానం చిన్మాత్రం అవశేషితం జ్ఞాత్వాద్వయోత్ విరమేద్ దగ్ధయోనిరివానలః. ఈ విధంగా అన్ని రకాల మన భౌతిక ఉపాధులు అన్ని కూడా వారి వారి ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలింది ఏంటంటే ఆత్మ. అంటే అన్ని మనం వదిలేసాం, అన్నిటినీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పంపించేస్తే ఇక మిగిలింది ఆత్మ. ఈ ఆత్మ అనేది సంపూర్ణంగా భగవంతుడితో సమానమైన క్వాలిటీ. భగవంతుడు కూడా స్పిరిట్, సుప్రీం స్పిరిట్ ఆయన. సో భగవంతుడు కూడా ఆధ్యాత్మికం, మనం కూడా ఆధ్యాత్మికం. ఆత్మ మరియు పరమాత్మ క్వాలిటీ సేమ్ క్వాలిటీ అన్నమాట. సో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు అగ్ని అనేది ఇప్పుడు ఒక వుడ్ చెక్క కాలిస్తే దాంట్లోంచి అగ్ని వస్తుంది. కానీ ఎంతసేపు అగ్ని అనేది వస్తుంది? ఆ వుడ్ అంతా కాలి బూడిదైపోయింది అనుకోండి ఆ చెక్క, తర్వాత ఇంకా అగ్ని రాదు, ఎందుకంటే అంత అయిపోయింది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే శరీరం అనేది కూడా అంతా కూడా అన్ని అంటే గాలి బూడిదైపోయింది అంటే అన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోయాయి అనుకోండి ఎలిమెంట్స్. ఇక ఏం మిగులుతుంది? ఏం మిగిలదు. శరీరంలో ఏముండదు, ఓన్లీ ఆత్మ ఒకటే ఉంటుంది. ఆ ఆత్మే పరమాత్మ ఇద్దరు ఒకటే సమానమైన క్వాలిటీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారన్నమాట. ఎనీవే ఫిలాసఫికల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే సో నెక్స్ట్ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 13వ అధ్యాయం ఉంది. ఆ 13వ అధ్యాయంలో ఏం చెప్తారంటే సన్యాసి, ఇప్పుడు వానప్రస్థ అయిపోయింది, సన్యాస ఆశ్రమంలో ఉండే వాళ్ళ గురించి, వాళ్ళ చేతన లక్షణాలు, యోగ్యతలు, వాటి గురించి ఇంకా మిగతా విషయాల తర్వాత మనం వచ్చే అధ్యాయాన్ని నేర్చుకుందామంట. సో ఈరోజు ఈ అధ్యాయం ఇక్కడే ముగుస్తుంది. సో నేను ఇది ఇక్కడే నిలిపివేస్తాను. నెక్స్ట్ అధ్యాయం రేపు మొదలు పెడతాను. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై.